ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కుసుమ పంట, దాని ప్రాముఖ్యత, సాగు మేకుల గురించి భారత నూనె పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె అంజని గారు వివరిస్తారు. ఈ అంశాల గురించి మరిన్ని వివరాలు మేడం అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్కారం అండి. నమస్కారం. మేడం, రైతులు సాగు చేసే ఆహార పంటల్లో నూనె గింజలు ప్రధానమైనవిగా మేడం, ఎటువంటి నూనె గింజలు సాగు చేస్తుంటారు మేడం? మన భారతదేశంలో ముఖ్యంగా నువ్వులు, వేరుశనగ, ఆవాలు, కుసలాలు, పొద్దుతిరుగుడు ఇవి ప్రధానంగా సాగుబడిలో ఉండే నూనె గింజలండి. ఇవి కాకుండా ఇంకా సోయాబీన్ కూడా నువ్వులు తయారు చేస్తున్నారు కాబట్టి సోయాబీన్ నుంచి కూడా నువ్వులు తీయడము మనకి అనువైతే అయ్యింది. ఇంకా నూనె కాటన్ సీడ్ నుంచి కూడా ఈ మధ్యన తీస్తున్నారు, అది కూడా మార్కెట్ లోకి వస్తుంది. మేడం, ప్రధానంగా మనకు నూనె గింజల పంటలు కుసుమ పంట ప్రధానమైనగా మేడం. అవునండి. అంటే మన భారతదేశంలో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో కుసుమ పంట సాగు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మేడం? మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో కుసుమ పంటల సాగుకి చాలా అనువైన వాతావరణం ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ ఈ డిస్ట్రిక్ట్స్ లో ఇది ఎక్కువగా సాగుబడి అవుతుంది. సుమారుగా 10,000 హెక్టార్లలో ఈ కుసుమ సాగుబడి అవుతున్నది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇది కొంతవరకు కర్నూలు జిల్లాలోను, అనంతపురం జిల్లాలోను కొంత సాగుబడి జరుగుతుంది. ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను ఈ కుసుమని వర్షాధార పంటగానే వేస్తారు. ఇది వర్షాధార పంటగా మిగతా పంటల కన్నా ఇది అధిక దిగుబడిని ఇచ్చే అవకాశం ఉండడం వలన ఇది ఎక్కువగా వర్షాధార పంటగానే తీసుకుంటారు. ప్రధానంగా కుసుమ పంట సాగుకున్న ప్రాముఖ్యత ఏంటి? రైతులు కుసుమ పంటను సాగు చేయడం వల్ల వారికి ఎటువంటి లాభాలు ఉంటాయి మేడం? ఇది ప్రధానంగా నేను మొదటనే చెప్పాను, ఇది నూనె గింజల పంట. ఈ మన దేశంలో దీన్ని ముఖ్యంగా నూనె గింజల పంటగానే మనము దీన్ని సాగు చేస్తున్నాము. మన భారతదేశం ప్రపంచంలో దీని విస్తీర్ణలోను దీని యొక్క దిగుబడిలో కూడా 2వ స్థానంలో ఉంది. ఇది మన దేశంలో సుమారు 1.5 లక్షల హెక్టార్లో దీని సాగుబడి ఉందండి. ఇది దిగుబడి సుమారు 1 లక్షల టన్నుల దిగుబడి కూడా ఉన్నది. మన దేశం తర్వాత ఇవి చైనా, యుఎస్ఏ, మెక్సికో, కజాకిస్తాన్ ఇంకా సుమారు 12-15 దేశాల్లో దీని సాగుబడి ఉంది. చైనాలో తప్ప మిగతా అన్ని దేశాల్లో కూడా దీన్ని ఎక్కువగా నూనె గింజ పంటగానే దీన్ని సాగుబడి చేస్తారు. చైనాలో మాత్రం ఇది ఎక్కువగా మూలిక ఔషధాన్ని తయారు చేయడం కోసమని దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అక్కడ. ఎందుకంటే ఈ మొక్కలో ప్రతి భాగము వేరు నుంచి పుప్పొడి దాకా ఈ మొక్కలో భాగాన్ని మూలిక ఔషధాన్ని తయారు చేయడంలో చైనా దేశము చాలా ఎక్కువగా వాడుతుంది. దీనివల్ల ఫార్మర్ కి అక్కడ ఎడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ప్రతి పార్ట్ని డిఫరెంట్ ఔషధాలు డెవలప్ చేయడానికి వాడడం వల్ల. ఇంకొకటి ఏంటంటే దీని పూరేకుల్లో చాలా ఔషధ గుణం ఉంది. ఔషధ గుణమే కాకుండా ఇందులోనూ దీనికి రేకులని కార్థామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. దాని నుంచి పసుపు రంగు, ఎరుపు రంగు అనే 2 న్యాచురల్ డైస్ ని ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాకృతికంగా తయారైన ఈ రంగుల్ని మన వస్త్ర పరిశ్రమల్లోనూ ఆహారాన్ని కలరింగ్ చేయడానికి చాలా ఎక్కువగా వాడతారు. అండ్ చాలా ఎక్కువగా కూడా ఇది కలర్ ఎక్స్పోర్ట్ అవుతాదండి మన దేశం నుంచి. ఇంత ఈ పూరేకులని కలర్ కోసమే కాకుండాను దీని నుంచి మేము కొత్తగా మాది తాండూరులోను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ సెంటర్ తాండూరులో ఉంది. అందులో మా కుసుమ పరిశోధనా కేంద్రం ఉంది. వాళ్ళు ఈ పూరేకల నుంచి వచ్చే కాఫీని, టీ పౌడర్ని పాపులరైజ్ చేస్తున్నారు. దాన్ని కమర్షియలైజ్ చేసి మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పూరేకుల్లోనూ
ఈ పూరేకుల డికాక్షన్ ఆర్ టీ మనం రోజు ప్రొద్దున్నే ఒక కప్పు తాగితే దీనివల్ల దీనికి ఆర్థరైటిస్ ని తగ్గించే గుణం ఉందని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. అందువల్ల ఇది చాలా పాపులరైజ్ కూడా అవుతున్నది. కొన్ని మన ఆయుర్వేద సంస్థలు కూడా దీన్ని పూరేకుల్ని ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడము, దానికి ప్రత్యేకమైన రేటు పెట్టడము అన్ని చేస్తున్నారు. ఇంచుమించుగా మనకి ఒక హెక్టారు నుంచి సుమారు మన అంటే యాజమాన్య పద్ధతులు అనుసరించి గాని వాతావరణ పరిస్థితులను బట్టి గాని ఒక 100 నుంచి 200 కిలోల పూరేకులు మనము తీయవచ్చు. ఈ పూరేకులకి ఇంచుమించు 1 కిలోకి 500 రూపాయలు ఖర్చు కూడా అవుతుంది. మార్కెట్ రేటు అది ఒక ప్రాంతం నుంచి ప్రాంతంకి మారుతుంది. ఏమో వాళ్ళు 500 నుంచి 1000 రూపాయలు 200 నుంచి 1000 రూపాయల వరకు ఇస్తున్నారు. ఈ పూరేకులే కాకుండాను ఈ విత్తనాలు, దీని గింజలు కూడా చాలా ఎక్స్పోర్ట్ ఉంది. ఎక్కువగా ఇది ఆస్ట్రేలియా మిగతా కంట్రీస్ లోను పౌల్ట్రీ ఫీడ్ కింద అంటే కోళ్ల ఫామ్ లోను ఆహారం కింద ఇది చాలా ఎక్కువగా పోషకమైన విలువ ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో ప్రోటీన్లు, ఐరన్ ఇవన్నీ ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా ఉపయోగం ఉన్నది. ఇది కాకుండా మన నూనె తీసిన తర్వాత వచ్చే కేక్ మీల్ అంటాం. అంటే ఆ పొట్టు అంతా తీసేసాక వచ్చే మీల్ ని మన పశువులకి దాణాగాను, పందులకి దాణాగాను చాలా ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్ లో వాడతారు. వీటన్నిటి వలన కుసుమకి నూనె పంటగా ప్రాధాన్యతే కాకుండా ఇలాంటి వాల్యూ యాడెడ్ అంటే ఔషధాల గుణం కలిగిన పంటగా కూడా ప్రపంచంలో చాలా ప్రాధాన్యత ఉందండి. మేడం, ప్రధానంగా మనకు అంటే ఈ కుసుమ అంటే ఆకులను ఆకుకూరగా కూడా వాడేటువంటిది ఒకటి. అవునండి, కుసుమని ఆకుకూరగాను అంటే ప్రారంభ దశలో ఉన్నప్పుడు అంటే కుసుమ మొక్కలు 20 రోజులు పెరిగిన దశలో ఉన్నప్పుడు మన అది ఆకుకూరగా కూడా మార్కెట్ లో అమ్ముతారు. ముఖ్యంగా మనము ఈ కుసుమ ఆకుకూరని మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ మార్కెట్ లో మనం బాగా చూడవచ్చు. మన తోటకూర, పాలకూర అమ్మినట్టే ఈ కుసుమ ఆకుకూరను కూడా కట్టలు చేసి అమ్ముతారు. ఈ ఆకుకూరగా కూడా మనం సాగుబడి చేసుకోవచ్చు. నూనె గింజ కోసమనే కాకుండాను ఆకుకూరగా కూడా మనము అక్టోబర్ నెలలో వేసుకొని 20 రోజులకు ఒకసారి మనము తేడాగా సోయింగ్ అంటే మన నాట్లు వేసుకొని కోత కోసుకుని మనము దీన్ని ఆకుకూర కూడా సాగుబడి చేసినా మంచి మనకి రైతులకి మంచి రాబడి వచ్చే అవకాశం ఉందండి. అంటే ఒక 60 రోజుల్లో వాళ్ళకి బాగానే దిగుబడి వస్తుంది. దీని మీద ఖర్చేమీ ఉండదు. మామూలుగా కుసుమల్ని చల్లుకొని అందులోంచి మన పాలకూర, తోటకూర ఎట్లా వేసుకుంటారో అట్లానే వేసుకొని అట్లానే కోత కోసుకొని కట్టలు కట్టుకొని అమ్ముకోవడమేనా. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు స్వల్ప విరామం. జీవితం గడుస్తూ ఉండదు, పరిగెడుతుంది. జీవితం ఓసారి అరచేతిలో ఉంటే మరోసారి పొలాల్లో ప్రవహిస్తుంది. జీవితం ఎప్పుడు పయనించినా ముందుకు సాగుతుంటుంది. తల వంచిన వారే పొందగలరు జీవితాంతం అభివృద్ధిని. ఫెనోలెక్స్ పైప్స్, అభివృద్ధి జీవితాంతం. రైతు అంటే మాటలు కాదు, ఎంతో చేశారు మీరు, ఇంకా ఎంతో చేయగలరు. అయితే ఏదైనా ట్రాక్టర్ మీరు అనుకున్నదల్లా చేయగలిగితే అందుకనే మహీంద్రా అర్జున్ నోవో. ఇక్కడ మహీంద్రా వారి రీసెర్చ్ వ్యాలీలో మేము దీన్ని డిజైన్ చేశాము. దీనిలో ఉంది మంచి టార్క్, ఎలాంటి ఇబ్బందులైనా దాటేయగలదు. 18 గేర్లు ఉన్నాయి, అంటే ఏ స్పీడ్ లోనైనా నడిపే స్వేచ్ఛ. ఎంత శక్తి అంటే 2200 కిలోల బరువు కూడా ఇట్టే ఎత్తగలదు. అంతెందుకు, తనని తానే ఎత్తగలదు. టెస్ట్ డ్రైవ్ చేయండి ఈ రోజే. మహీంద్రా అర్జున్ నోవో, అద్భుతమైన టెక్నాలజీ మహత్యం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ప్రధానంగా మనకు ఎటువంటి నేలలు, అదేవిధంగా ఎటువంటి వాతావరణ పరిస్థితులు కుసుమ సాగుకు అనుకూలంగా ఉంటాయి మేడం? కుసుమ సాగుని మన దేశంలో రబీ పంటగానే వేస్తామండి. ఇది రబీ పంటగానే వేయాలి. దీనికి కొంచెం ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రాంతాలు ఉన్న వాతావరణము, తేమ తక్కువగా ఉన్న వాతావరణం అయితే ఈ పంట సాగుకి చాలా అనుకూలంగా ఉంటాయి.
ఈ కుసుమ పంటని చాలా వరకు ఇది నల్లరేగడి నేలల్లోనే వేస్తారు. నల్లరేగడి నేలలు చాలా అనుకూలము. మనకి నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలల్లోనూ ఎర్ర నేలల్లో కూడా దీన్ని వేసుకోవచ్చు. కాకపోతే అక్కడ నీరు ఎక్కువ పెట్టవలసిన అవసరం వస్తుంది. మనము ఈ భారీ అయిన నల్లరేగడి నేలల్లో వేసినప్పుడు మాత్రము మనము తప్పకుండా అక్కడ మురుగు పారుదల సౌకర్యము ఉందా లేదా తప్పకుండా చూసుకోవాలండి. ఎందువలనంటే ఈ కుసుమ పంట మురుగు గాని నీరు గాని నిలబడిపోతే అది చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఒక 24 గంటల్లో మొత్తం పంట అంతా కుళ్ళిపోయి పడిపోతుంది. తర్వాత ఇంకా దాన్ని మళ్ళా లేపడం చాలా కష్టం అవుతుంది. అందువలన మనం పొలం చేసుకున్నప్పుడే భూమిని తయారు చేసుకున్నప్పుడే వాళ్ళు చూసుకొని చేసుకుంటే మనం ఏదన్నా అకాల వర్షాలు మనకి పడితే ఎక్కువ వర్షంపాతం ఎక్కువగా వచ్చిన ఆ ఎక్కువ నీరంతా ఈ మురుగు కాలువల్లోకి పోయేటట్ల అవకాశము ఉంటుందండి. ప్రధానంగా మనకు కుసుమ పంటలు ఈ రకాలు ఉంటాయి కదా మేడం, అధిక దిగుబడినిచ్చే రకాలు గాని వంగడాలు గాని. అవునండి. అనుకూలమైన రకాలు ఏముంటాయి? కుసుమ పంటల్లో మనకి పరిశోధనలు మన భారతదేశంలో ఇంచుమించు 70వ శతాబ్దం 1970 నుంచి జరుగుతుందండి. సుమారు ఇప్పటి వరకు 28 రకాలు, ఒక 5 హైబ్రిడ్లు ఉన్నాయండి. మన ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఎక్కువ సూటబుల్ అయ్యే రకాలు ఏంటంటే మన దగ్గర PBNS 12 అని కొత్తగా వచ్చిన ఒక రకం ఉందండి. ఇది చాలా ఎక్కువ ఉత్పత్తిస్తుంది. ఇది కాకుండా ఇంకా మంజీరా అని పాత రకం ఉంది, అది కూడా భావిస్తుంది. TSF1 అని ఇది కొంచెం తెలంగాణ ఏరియాలోనే ఎక్కువ పాపులర్ ఉంది, అది కూడా బాగానే ఇస్తుంది. ఇవి కాకుండా మనకి ఇంకా వంగడాలు భీమా, అన్నగిరి 1, శారద, కుసుమ, ఫూలే కుసుమ, AKS 207 ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఇంతకు ముందు చెప్పిన వంగడాలైతే చాలా సూటబుల్ గా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. ఈ వంగడాలే కాకుండా మన దగ్గర హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. కొత్తగా మన నూతనంగా ఒక హైబ్రిడ్ DCH 185 అన్న హైబ్రిడ్ రిలీజ్ అయిందండి. ఈ హైబ్రిడ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మొత్తం భారతదేశం అంతటిలో కూడాను. ఇది మామూలు వంగడాల మీద 30% ఎక్కువ దిగుబడిస్తుంది. దీనికి మామూలు కుసుమలోనూ ఎండు తెగులు అనే ఒక రోగము ఉంది. ఈ రోగాన్ని తట్టుకునే గుణము ఈ హైబ్రిడ్ కున్నది. మామూలుగా మనకి వెరైటీస్ లోను ముళ్ళ రకాలు, ముళ్ళు లేని రకాలను కూడా ఉన్నాయి. ముళ్ళు లేని రకాలు నారీ 6 అని ఒకటి, PBNS 40 అని ఒకటి, ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న రకాలు. ఈ అన్ని కాకపోతే ముళ్ళు లేని రకాలు ముళ్ళు ఉన్న రకాల మీద కొంచెం తక్కువ దిగుబడిస్తాయి. ఈ ముళ్ళు ఉన్న రకాలైతే మనకి నీటి ఎద్దడి, మామూలుగా కుసుమ ఎక్కువగా నీటి ఎద్దడి ప్రాంతాల్లోనే వేస్తారు మన దేశంలోను. ఈ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో ఇది ఈ ముళ్ళు ఉన్న రకాలు ఇంచుమించుగా 7 నుంచి 10 క్వింటాల్ అంటే 700 నుంచి 1000 కిలోల దిగుబడి మనకి 1 హెక్టార్కు వస్తుంది. అదే మనకి నీటి సదుపాయంలో ఉన్న నీటి వస్తువు ఉన్న దగ్గర గాని ఈ వెరైటీస్ ను వేసుకుంటే మనకి ఇంచుమించుగా 14 నుంచి 16 క్వింటాలు వచ్చే అవకాశం ఉన్నది. అదే హైబ్రిడ్ మీరు DSH 185 గాని వేసుకుంటే అది నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలోనే 14 నుంచి 16 క్వింటాలు ఇస్తుందండి. అదే మీరు నీటి వసతి ఉన్న ప్రాంతంలోనైతే 20 నుంచి 25 క్వింటాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి మంచి యాజమాన్య పద్ధతులన్నీ మనము మెళకువలన్నీ పాటిస్తే చాలా అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నదండి. ఇంకా ఈ హైబ్రిడ్ విత్తనాలు మనము ఈ భారత నూనె గింజల పరిశోధనా సంస్థ రాజేందర్ నగర్ లో ఉంది, అక్కడ దొరుకుతుంది. మీకు వంగడాలు మనకి మంజీరా అని, TSF1 అని, అవి మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈ తెలంగాణ ఏరియాకి ఎక్కువ అనుకూలమైనవి. ఇవి మనకి తాండూరులోను అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ సెంటర్ ఉందండి, అక్కడ దొరుకుతాయి.
మిగతావి అన్నగిరి వన్ అన్నది కర్ణాటక అగ్రికల్చర్ సెంటర్ ధారవాడలో ఉంది, అక్కడ దొరుకుతుంది. PBNS 12 ఇది కూడా చాలా మంచి రకము, చాలా పాపులర్ అయ్యింది. దీని విత్తనాలు మనకి పర్బిణీల అగ్రికల్చర్ యూనివర్సిటీలో దొరుకుతుంది. మిగతా శారద అని గాని, ఫులే కుసుమని గాని, ఇవన్నీ కూడా మనకి రాహూరిలో అగ్రికల్చర్ సెంటర్ ఉందండి, అక్కడ దొరుకుతాయి. ప్రధానంగా మనకు ఈ గరిష్టంగా రబీలో మనము ఎంతవరకు విత్తుకోవచ్చు మేడం? అంటే మనం విత్తుకునే గరిష్ట పరిమితి గరిష్టం ఇది చాలా ఇంపార్టెంట్ అయినదండి. మనకి భూమిలో తేమ తప్పనిసరిగా ఉండాలి విత్తేటప్పుడు. ఆ తేమ తప్పనిసరిగా ఉండి లేకపోతే మనకి నీటి వసతి కలిగి ఉన్నప్పుడు 1 హెక్టార్కి 7.5 కిలోలు సరిపోతుంది. అలా కాదు మనకి కొంచెం తేమ తగ్గే అవకాశం ఉన్నది, కొంచెం నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మామూలుగా మనం 7.5 నుంచి 10 క్వింటాలు అని రికమెండ్ చేస్తాము. మీరు వాతావరణ పరిస్థితులు, నేల పరిస్థితి చూసుకొని ఆ విధంగా 7.5 నుంచి 10 క్వింటాల మధ్యలో మీరు 1 హెక్టార్కి విత్తనము విత్తుకోవాలండి. అంటే ప్రధానంగా మనం అంటే ఎంతవరకు విత్తుకోవచ్చు మేడం? అంటే దీని విత్తు సమయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విత్తు సమయం సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి అక్టోబర్ 2వ వారం దాకా అది రికమెండ్ చేసిన సమయము. ఆ సమయంలో మీరు సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి అక్టోబర్ 2వ వారం వరకు వేసుకుంటే మీకు దిగుబడి చాలా వరకు ఎక్కువ వస్తుంది. మీకు నీటి వసతి ఉంటే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చు. కానీ మీరు ఇంకా ఎక్కువ లేట్ చేసి వేస్తే దిగుబడి 40 నుంచి 80% వరకు తగ్గిపోయే అవకాశం ఉన్నది. ఎందువలనంటే ఈ మొలక వచ్చే దశలో మీకు భూమిలో నీరు తగ్గిపోతుంది. కాయ పట్టే దశలోను, గింజ పట్టే దశలో వాతావరణంలోనూ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండి మీకు తాలు ఎక్కువ వచ్చే అవకాశము ఉంటుంది. అందువలన మనకి విత్తు సమయము అన్నిటికన్నా చాలా ముఖ్యమైనదండి. ముఖ్యమైన మెళకువల్లో ఒకటి కుసుమ మెళకువల్లోను. ఇదే కాకుండాను మనము విత్తేటప్పుడు ఒక్కొక్క గుంతకి 4-5 విత్తనాలు వేసేస్తారు. కానీ మొలకలు వచ్చిన 20-25 రోజులకి గుంతకి ఒక మొక్కనే ఉంచి మిగతావి తీసివేయాలండి. అది తీసివేసిన మొక్కలు మనం మార్కెట్లో ఆకుకూర కూడా అమ్ముకోవచ్చును. కానీ అలా కాకుండా మీరు మనం పొలంలోనే ఉంచేస్తే అది దిగుబడి చాలా తగ్గిపోతుంది. సో ఈ జాగ్రత్త రైతులు పాటిస్తే చాలా మంచిది. అంటే ప్రధానంగా మేడం మనం ఈ విత్తుకునేటప్పుడు అంటే మనం సాలుకు మధ్య గాని అదే విధంగా సాలులో మొక్కల మధ్య గాని ఎంత దూరం ఉంచుకోవాలి మేడం? ఇది కూడా చాలా ప్రధానంగా పాటించవలసిన మెళకువ అండి. మనము సాలుకే మధ్యలో అడుగున్నర అంటే 45 సెంటీమీటర్లు దూరం ఉంచాలి. మొక్కకి మధ్యలో 20 సెంటీమీటర్లు అంటే అరౌండ్ ఇంత, మన జాన అంటాం దీన్ని, ఇంత దూరం ఉన్న మొక్కకి తప్పకుండా ఈ దూరాన్ని మనము పాటించాలండి. అలా కాకుండా మనము దగ్గరగా విత్తనం పక్కన విత్తనం వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా కొమ్మలు తక్కువ వచ్చి, కాయలు తక్కువ వచ్చి మనకి దిగుబడి చాలా తగ్గిపోతుంది. ఈ మనం విత్తుకునేటప్పుడు కూడాను విత్తనాన్ని ఒక 2 ఇంచెస్ లోతులో అంటే ఒక 5 సెంటీమీటర్ల లోతులోను మనము విత్తనం పడేటట్లు చూసుకోవాలండి. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు స్వల్ప విరామం. జీవితం గడుస్తూ ఉండదు, పరిగెడుతుంది. జీవితం ఓసారి అరచేతిలో ఉంటే మరోసారి పొలాల్లో ప్రవహిస్తుంది. జీవితం ఎప్పుడు పయనించినా ముందుకు సాగుతూంటుంది. తల వంచిన వారే పొందగలరు జీవితాంతం అభివృద్ధిని. ఫెనోలెక్స్ పైప్స్, అభివృద్ధి జీవితాంతం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ప్రధానంగా మనకు కుసుమ సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి కదా మేడం? ఎరువుల యాజమాన్యాన్ని ఏ విధంగా చేపట్టాలి మేడం? ఎరువులు చాలా ప్రాముఖ్యత అండి. కానీ కుసుమలకి మనకి పెద్దగా ఎరువులు అవసరం లేదండి. మిగతా రబీలో వేసే పంటలతో మనము పోలిస్తే పెద్దగా అవసరం లేదు. 1 హెక్టార్కి మనకి 40 కేజీల నత్రజని, 20 కేజీల ఫాస్ఫరస్, 20 కేజీల పొటాషియం వేస్తే సరిపోతుంది. అంటే 87 కిలోల యూరియా, 156 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 42 కిలోల పొటాష్ వేస్తే సరిపోతుంది.
ఇప్పుడు మనం నీటి ఎద్దళ్లను ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి నీటి ఎద్దడిలో వేసుకునేటప్పుడు ఈ మొత్తము నత్రజని, భాస్వరస్, పొటాష్ మొత్తము మోతాదుని దుక్కిలో వేసేసుకోవాలి. అలా కాదు మీకు నీటి వసతి ఉందంటే పొటాష్ ని, భాస్వరాన్ని మొత్తం మోతాదు దుక్కిలో వేసేయాలి. నత్రజని మాత్రము అంటే యూరియాని ఒక 40 కేజీలు అంటే సగాన్ని మీకు ఇచ్చిన డోసులో 87 కేజీల్లోనూ సగం యూరియాని దుక్కితో వేసుకోవాలి. మిగతా సగాన్ని పంట పూత దశకు వస్తుంది అంటే ఒక 50-55 రోజులకి మన సాళ్ల వెమ్మట వేసుకొని ఇరిగేషన్ ఇచ్చుకుంటే అంటే నీరు తడి పెట్టుకుంటే సరిపోతుందండి. దీనివల్ల మనము ఈ ఫెర్టిలైజర్ వల్ల మనకి చాలా దిగుబడి కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మేడం ప్రధానంగా మనకు ఎరువులతో పాటు అంటే మనకు ఈ కలుపు మొక్కలు అనేటువంటివి కూడా చాలా ప్రధానమైన సమస్య కదా మేడం. అవునండి. కలుపు మొక్కలను అంటే కలుపు నివారణ చర్యలు ఈ విధంగా చెప్పాలి మేడం. ఇది కుసుమంలోనూ చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. ఇది కుసుమంలో కలుపు మొక్కల్ని తట్టుకోలేదు. ఎస్పెషల్ దాని ప్రథమ దశలో చిన్నగా ఉన్నప్పుడు అంటే పంట 40-45 రోజుల వరకు కలుపు నివారించకపోతే పంటంతా మొత్తం చనిపోతుంది. చాలా వరకు ఇంచుమించుగా 60-70% మొక్కలు చనిపోతాయి ఈ కలుపు ఏపుగా పెరిగిపోయి. అందువల్ల మనము తప్పనిసరిగా కలుపు 40-45 రోజుల్లో 2 సార్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటిది మనకి విత్తిన ఒక 20-25 రోజులకి, రెండోది దాని తర్వాత ఇంకో 20-25 రోజులకి అంటే మొక్క కొమ్మ దశకు వస్తుంది అప్పుడు తీసుకోవాలి. ఎక్కువగా దంతి వాడతారు దీనికి కలుపు తీయడానికి. దంతి వాడడం వల్ల ఏమవుతుందంటే భూమి బయటికి తెరుచుకునే నీరు ఆవిరైపోకుండా అది సరి చేస్తుంది అన్నమాట. మేడం ప్రధానంగా మనకు ఒకవేళ నీటి వసతి కింద గినక పైరును సాగు చేసుకున్నట్టయితే నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవాలి మేడం? ఇది కుసుమ పంట నీటి ఎద్దడి తట్టుకునే పంట. దీనికి బాగా భూమి లోపల పొరల్లోకి వేరు వెళ్లి నీరు తీసుకునే గుణం ఉన్నది. అందువల్ల దీనికి నీరు ఎక్కువ ఇవ్వకూడదండి. కానీ నీరు మన తడులు పెట్టడం వలన ఇంచుమించు 40% దిగుబడిని పెంచే అవకాశం ఉంది. ఇది నేను మొదటనే చెప్పాను, మనము విత్తనాలు విత్తుకునే టైంలో మాత్రము తప్పనిసరిగా భూమిలో తేమ ఉండాలి. మన మొదటి నీటి తడి కొమ్మలు వచ్చే దశలో అంటే 40-45 రోజులు విత్తిన 40-45 రోజులకి ఒక తడి పెట్టుకోవాలి. రెండో తడి మీకు ఇంకా మన దగ్గర నీరు ఉంటేను రెండో తడి ఆ తర్వాత ఒక 20 రోజులకి అంటే ఆ పూత దశకు వస్తుంది. అప్పుడు పెట్టుకుంటే మీకు మామూలు నీటి ఎద్దడి పరిస్థితుల్లో కన్నా 40% ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. తప్పకుండా ఉంది. ప్రధానంగా మన కుసుమ సాగులో అంటే అధిక దిగుబడులు సాధించాలంటే సస్యరక్షణ చర్యలు కూడా చేపట్టాలి కదా. ప్రధానంగా మనకి ఎటువంటి తెగుళ్లు ఆశిస్తాయి మేడం? కుసుమల్లోనూ అంటే మిగతా పంటలతో చూస్తే దీనికి తెగుళ్లు పురుగులు కూడా చాలా తక్కువ అండి. ఇది చాలా తక్కువ ఖర్చుతో సాగిపోయే పంట. దీనికి 2 తెగుళ్లు మన దేశంలో ఉన్నాయి ప్రాముఖ్యమైనవి ప్రధానంగా వచ్చేవి. వీటిల్లో ఎండు తెగులు అని ఒకటి, ఆకుమచ్చ తెగులు అని ఒకటి. ఈ ఆకుమచ్చ తెగులు ఇప్పుడున్న వాతావరణంలాగా కొంచెం మబ్బుగా ఒక 4-5 రోజులు ఉండి తుంపర్లలో పడుతున్న వర్షం పడుతూ ఉన్న కొంచెము సైక్లోనిక్ వెదర్ అట్లా ఉన్నా ఇది వచ్చే అవకాశం ఉంది. ఇది మొలక దశ దగ్గర నుంచి పూత దశ దాకా ఎప్పుడన్నా రావచ్చును. పూత దశ తర్వాత వస్తే దీనివల్ల పెద్ద నష్టమేముండదు. కానీ పూత దశ అప్పుడు వచ్చినా అంతకు ముందు వచ్చినా చాలా నష్టం కలగజేస్తుంది. ఇది వచ్చినప్పుడు ఆకుల మీద నల్లటి మచ్చలు చిన్న రౌండ్ మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఇంకా ఎక్కువ దశలో ఉన్నప్పుడు ఆ మచ్చలన్నీ కలిసిపోయి ఒక మనకు బురద రంగులోను ఒక మచ్చలుగా ఆకులు మొత్తము అలాగా బురద రంగులో మారిపోయి మొక్క మొత్తం చనిపోతుందండి. సో దీని నివారణకి మన దగ్గర మ్యాంకోజెబ్ అనే కెమికల్ ఉంది. అది 3 గ్రాములు 1 లీటర్లో కలిపి పిచికారీ చేయాలి. మొదటి పిచికారీ చేశాక కూడా ఇంకా ఉంది అంటే ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకుంటే మంచిది. ఇంకొక ప్రధానమైన తెగులు ఏంటంటే ఎండు తెగులు. ఈ ఎండు తెగులు సాధారణంగా మన యాజమాన్యం ద్వారా కూడా దీన్ని ఎక్కువగా మనము దీన్ని నివారించవచ్చు.
ఇది మనము ఈ కుసుమల్ని ఒకే భూమిలోనూ ప్రతి సంవత్సరం వేసుకోవడం వల్ల ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. ఇది భూమిలో పెరిగే శిలీంధ్రం ద్వారా వస్తుంది. ఈ శిలీంధ్రము మన వేరుని ముందు కుళ్ళబెడతాది. అక్కడి నుంచి మొక్క మొత్తము తెగుల్లాగా వచ్చి ఎండిపోయి ఒక ఎండిపోయిన మొక్కలాగా అయిపోతుంది అన్నమాట. దీనికి ప్రధానంగా దీన్ని నివారించడానికి మనం ఒక 3 గ్రాముల థైరామ్ గాని కార్బాండిజం గాని ఇవి 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకుంటే మొక్క మొదటి దశలో ఉన్నప్పుడు కొంతవరకు దీన్ని నివారించవచ్చు. అన్నిటికన్నా ఎక్కువగా కంప్లీట్ గా నివారించగలగడానికి ఈ విత్తనాన్ని ఈ ఎండు తెగులు తట్టుకునే రకాలు ఉన్నాయండి. లైక్ DCH 185 హైబ్రిడ్ ఉన్నది, నారీ 6 అని ఒక రకం ఉంది. వీటిని వేసుకుంటే ఈ తెగులు ఎక్కువగా ఉన్న భూముల్లోనూ దీని బారి పడకుండా పంటని కాపాడుకోవచ్చు అండి. ప్రధానంగా మనకి ఎటువంటి పురుగులు కూడా ఆశించి నష్టపరిచే ప్రమాదం ఉంది మేడం? నేను ముందే చెప్పాను, కుసుమలకి కూడా పెద్ద పురుగులేమీ ఉండవండి. మన దేశంలోనూ ఎక్కువగా 2 రకాల పురుగులే ఉన్నాయి. ఒకటి పేనుబంక, ఇది ప్రతి సంవత్సరము వస్తుంది. ఇంకొకటి పచ్చ పురుగు, అది శనగ పచ్చ పురుగు అంటారు. ఈ పేనుబంక మనం ముఖ్యంగాను లేటుగా నవంబర్ నెలలోనూ మనం విత్తుకుంటే ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. అయినా సరే వస్తుంది, మన అక్టోబర్ నెలలో వేసుకున్నా కూడా వస్తుంది. దీన్ని మనము డైమిథైట్ అనే ఒక కెమికల్ ఉంది, ఒక 2 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేస్తే ఇది చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఇది ఇంకా కూడా కొంచెం వస్తుంది అనుకున్న తర్వాత కూడా ఇంకా మళ్ళా ఉంది అనుకుంటే ఇంకొక 15 రోజుల తర్వాత ఇంకొకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ప్రధానంగా మనం కోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అంటే ఇప్పుడు కోతకు మేడం ఇంతకు ముందు కోతకి మనకి ఇదివరకు దీనివల్ల ఇది ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఉండడం వల్ల కొంచెం లేబర్ తీసుకురావడం అది సమస్య ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ వస్తున్నాయి. అంటే హర్యానా, పంజాబ్ అక్కడంతా వీట్ హార్వెస్టింగ్ అయిపోయాక అవన్నీ కూడా మనకి కిందకి ఇక్కడికి మహారాష్ట్రకి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయి. వాటి వలన పంట కోత కొయ్యడము, నూర్చడము చాలా సులువైపోయింది. అది 1 గంటలో 1 హెక్టార్ ని కోసేస్తుంది. అదే వాళ్ళు 1200 నుంచి 1600 వరకు గంటకి ఛార్జ్ చేస్తున్నారు డిమాండ్ బట్టి. కానీ దీని వలన ముఖ్యంగా ఉన్న లేబర్ ప్రాబ్లం అంతా పోయింది. ప్రధానంగా మనకు ఖర్చు ఎంత అవుతుంది, రాబడి ఎంత ఉంటుంది మేడం మన కుసుమ సాగు? మనకి కుసుమ చాలా ఏం చెప్పాలి, పూర్ మ్యాన్స్ క్రాప్. దీనికి పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి. మామూలుగా 1 హెక్టార్ కి 8,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు కూడా లేబర్ కి అయ్యే ఖర్చేను. రాబడి మీకు నీటి ఎద్దడిలోను 25,000 నుంచి 30,000 వస్తుంది. అలాగే మీకు ఇరిగేషన్ అంటే నీటి వసతి ఉన్న దాంట్లోనైతే 45 నుంచి 55,000 వచ్చేది ఉందండి. ఇది ఎక్కువగా మార్కెట్ రేట్ బట్టి. మార్కెట్ రేటు 28,000 నుంచి 3,000 వరకు మధ్యలో ఉంటుంది. ఈ సంవత్సరం ఇది 3,050కి ఇప్పుడు ప్రస్తుతానికి అమ్ముడవుతున్నదండి. అంటే ప్రధానంగా మేడం మనకు ఈ మనం పైరుని కోసే దశ ఏ విధంగా గుర్తించాలి మేడం? అంటే ఫిజియలాజికల్ పైరు మనకి ఒక రకమైన బ్రౌన్ కలర్ లో ఎండిపోయినట్టు కనిపిస్తుందండి. ఇది 4 నెలలు తీసుకుంటుంది ఈ మొక్క. ఈ పంట 4 నెలల పంట. మీకు ఒక 110 రోజుల నుంచి అది ఎండు దశకి తిరిగిపోతుంటుంది. బాగా మొక్కలు, కొమ్మలు, అన్ని ఆకులు, అన్ని పువ్వులు అన్ని ఎండిపోతాయి. అప్పుడు మీరు ఈ కంబైన్డ్ హార్వెస్టర్ ని పిలిచన్నా లేకపోతే లేబర్ ని పెట్టన్నా మనం కోసుకోవచ్చు. కుసుమ పంట ప్రాముఖ్యత, సాగుల మెలకువల్ని చక్కగా వివరించారు. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కుసుమ పంట, దాని ప్రాముఖ్యత, సాగుల మెలకువల గురించి భారత భూమి నిర్వహణ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. ఆంజనేయ గారు వివరిస్తారు. ఈ
అంశాన్ని గురించి మరిన్ని వివరాలు మేడం అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం మేడం, రైతులు సాగు చేసే ఆహార పంటల్లో నూనె గింజలు ప్రధానమైనవిగా మేడం. ప్రధానంగా ఎటువంటి నూనె గింజలు సాగు చేస్తుంటారు మేడం? మన భారతదేశంలో ముఖ్యంగాను నువ్వులు, వేరుశనగ, ఆవాలు, కుసలాలు, పొద్దుతిరుగుడు ఇవి ప్రధానంగా సాగుబడిలో ఉండే నూనె గింజలండి. ఇవి కాకుండా ఇంకా సోయాబీన్ కూడా నువ్వులు తయారు చేస్తున్నారు కాబట్టి సోయాబీన్ నుంచి కూడా నువ్వులు తినడము మనకి అనువైతే అయ్యింది. ఇంకా నూనె కాటన్ సీడ్ నుంచి కూడా ఈ మధ్యన తీస్తున్నారు, అది కూడా మార్కెట్ లోకి వస్తుంది. మేడం, ప్రధానంగా మనకు నూనె గింజల పంటలు కుసుమ పంట ప్రధానమైనదిగా మేడం. అవునండి. అంటే మన భారతదేశంలో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో కుసుమ పంట సాగు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మేడం? మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో కుసుమ పంటల సాగుకి చాలా అనువైన వాతావరణం ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ ఈ డిస్ట్రిక్ట్స్ లో ఇది ఎక్కువగా సాగుబడి అవుతుంది. సుమారుగా 10,000 హెక్టార్లలో ఈ కుసుమ సాగుబడి అవుతున్నది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇది కొంతవరకు కర్నూలు జిల్లాలోను, అనంతపురం జిల్లాలోను కొంత సాగుబడి జరుగుతుంది. ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను ఈ కుసుమని వర్షాధార పంటగానే వేస్తారు. ఇది వర్షాధార పంటగా మిగతా పంటల కన్నా ఇది అధిక దిగుబడిని ఇచ్చే అవకాశం ఉండడం వలన ఇది ఎక్కువగా వర్షాధార పంటగానే తీసుకుంటారు. ప్రధానంగా కుసుమ పంట సాగుకున్న ప్రాముఖ్యత ఏంటి? రైతులు కుసుమ పంటను సాగు చేయడం వల్ల వారికి ఎటువంటి లాభాలు ఉంటాయి మేడం? ఇది ప్రధానంగా నేను మొదటనే చెప్పాను, ఇది నూనె గింజల పంట. ఈ మన దేశంలో దీన్ని ముఖ్యంగా నూనె గింజల పంటగానే మనము దీన్ని సాగు చేస్తున్నాము. మన భారతదేశం ప్రపంచంలో దీని విస్తీర్ణలోను దీని యొక్క దిగుబడిలో కూడా 2వ స్థానంలో ఉంది. ఇది మన దేశంలో సుమారు 1.5 లక్షల హెక్టార్లో దీని సాగుబడి ఉందండి. ఇది దిగుబడి సుమారు 1 లక్షల టన్నుల దిగుబడి కూడా ఉన్నది. మన దేశం తర్వాత ఇవి చైనా, యుఎస్ఏ, మెక్సికో, కజాకిస్తాన్ ఇంకా సుమారు 12-15 దేశాల్లో దీని సాగుబడి ఉంది. చైనాలో తప్ప మిగతా అన్ని దేశాల్లో కూడా దీన్ని ఎక్కువగా నూనె గింజ పంటగానే దీన్ని సాగుబడి చేస్తారు. చైనాలో మాత్రం ఇది ఎక్కువగా మూలిక ఔషధాన్ని తయారు చేయడం కోసమని దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అక్కడ. ఎందుకంటే ఈ మొక్కలో ప్రతి భాగము వేరు నుంచి పుప్పొడి దాకా ఈ మొక్కలో భాగాల్ని మూలిక ఔషధాలను తయారు చేయడంలో చైనా దేశము చాలా ఎక్కువగా వాడుతుంది. దీనివల్ల ఫార్మర్ కి అక్కడ ఎడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ప్రతి పార్ట్ ని డిఫరెంట్ ఔషధాలు డెవలప్ చేయడానికి వాడడం వల్ల. ఇంకొకటి ఏంటంటే దీని పూరేకుల్లో చాలా ఔషధ గుణం ఉంది. ఔషధ గుణమే కాకుండా ఇందులోనూ దీనికి రేకులని కార్థామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. దాని నుంచి పసుపు రంగు, ఎరుపు రంగు అనే 2 న్యాచురల్ డైస్ ని ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాకృతికంగా తయారైన ఈ రంగుల్ని మన వస్త్ర పరిశ్రమల్లోనూ ఆహారాన్ని కలరింగ్ చేయడానికి చాలా ఎక్కువగా వాడతారు. అండ్ చాలా ఎక్కువగా కూడా ఇది కలర్ ఎక్స్పోర్ట్ అవుతాదండి మన దేశం నుంచి. ఇంతే ఈ పూరేకులని కలర్ కోసమే కాకుండాను దీని నుంచి మేము కొత్తగా మాది తాండూరులోను జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ సెంటర్ తాండూరులో ఉంది. అందులో మా కుసుమ పరిశోధనా కేంద్రం ఉంది. వాళ్ళు ఈ పూరేకల నుంచి వచ్చే కాఫీని, టీ పౌడర్ ని పాపులరైజ్ చేస్తున్నారు. దాన్ని కమర్షియలైజ్ చేసి మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పూరేకుల్లోనూ ఈ పూరేకుల డికాక్షన్ ఆర్ టీ మనం రోజు ప్రొద్దున్నే ఒక కప్పు తాగితే దీనివల్ల దీనికి ఆర్థరైటిస్ ని తగ్గించే గుణం ఉందని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి.
అందువల్ల ఇది చాలా పాపులరైజ్ కూడా అవుతున్నది. కొన్ని మన ఆయుర్వేద సంస్థలు కూడా దీన్ని పూరేకుల్ని ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడము, దానికి ప్రత్యేకమైన రేటు పెట్టడము అన్ని చేస్తున్నారు. ఇంచుమించుగా మనకి 1 హెక్టారు నుంచి సుమారు మన అంటే యాజమాన్య పద్ధతులు అనుసరించి గాని వాతావరణ పరిస్థితులను బట్టి గాని 100 నుంచి 200 కిలోల పూరేకులు మనము తీయవచ్చు. ఈ పూరేకులకి ఇంచుమించు 1 కిలోకి 500 రూపాయలు ఖర్చు కూడా అవుతుంది. మార్కెట్ రేటు అది ఒక ప్రాంతం నుంచి ప్రాంతంకి మారుతుంది. ఏమో వాళ్ళు 500 నుంచి 1000 రూపాయలు, 200 నుంచి 1000 రూపాయల వరకు ఇస్తున్నారు. ఈ పూరేకులే కాకుండాను ఈ విత్తనాలు, దీని గింజలు కూడా చాలా ఎక్స్పోర్ట్ ఉంది. ఎక్కువగా ఇది ఆస్ట్రేలియా, మిగతా కంట్రీస్ లోను పౌల్ట్రీ ఫీడ్ కింద అంటే కోళ్ల ఫామ్ లోను ఆహారం కింద ఇది చాలా ఎక్కువగా పోషకమైన విలువ ఎక్కువ ఉండడం వల్ల, దీంట్లో ప్రోటీన్లు, ఐరన్ ఇవన్నీ ఉండడం వల్ల దీని ఎక్కువగా ఉపయోగం ఉన్నది. ఇది కాకుండా మన నూనె తీసిన తర్వాత వచ్చే కేక్ మీల్ అంటాం. అంటే ఆ పొట్టు అంతా తీసేసాక వచ్చే మీల్ ని మన పశువులకి దాణాగాను, పందులకు దాణాగాను చాలా ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్ లో వాడతారు. వీటన్నిటి వలన కుసుమకి నూనె పంటగా ప్రాధాన్యతే కాకుండా ఇలాంటి వాల్యూ యాడెడ్ అంటే ఔషధాల గుణం కలిగిన పంటగా కూడా ప్రపంచంలో చాలా ప్రాధాన్యత ఉందండి. మేడం, ప్రధానంగా మనకు అంటే ఈ కుసుమ అంటే ఆకులను ఆకుకూరగా కూడా వాడేటువంటిది ఒకటి. అవునండి, కుసుమని ఆకుకూరగాను అంటే ప్రారంభ దశలో ఉన్నప్పుడు అంటే కుసుమ మొక్కలు 20 రోజులు పెరిగిన దశలో ఉన్నప్పుడు మన అది ఆకుకూరగా కూడా మార్కెట్ లో అమ్ముతారు. ముఖ్యంగా మనము ఈ కుసుమ ఆకుకూరని మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ మార్కెట్ లో మనం బాగా చూడవచ్చు. మన తోటకూర, పాలకూర అమ్మినట్టే ఈ కుసుమ ఆకుకూరను కూడా కట్టలు చేసి అమ్ముతారు. ఈ ఆకుకూరగా కూడా మనం సాగుబడి చేసుకోవచ్చు. నూనె గింజ కోసమనే కాకుండాను ఆకుకూరగా కూడా మనము అక్టోబర్ నెలలో వేసుకుని 20 రోజులకు ఒకసారి మనము తేడాగా సోయింగ్ అంటే మన నాట్లు వేసుకొని కోత కోసుకుని మనము దీన్ని ఆకుకూర కూడా సాగుబడి చేసినా మంచి మనకి రైతులకి మంచి రాబడి వచ్చే అవకాశం ఉందండి. అంటే ఒక 60 రోజుల్లో వాళ్ళకి బాగానే దిగుబడి వస్తుంది. దీని మీద ఖర్చేమీ ఉండదు. మామూలుగా కుసుమల్ని చల్లుకొని అందులోంచి మన పాలకూర, తోటకూర ఎట్లా వేసుకుంటారో అట్లానే వేసుకొని అట్లానే కోత కోసుకొని కట్టలు కట్టుకొని అమ్ముకోవడమేనా. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు స్వల్ప విరామం. జీవితం గడుస్తూ ఉండదు, పరిగెడుతుంది. జీవితం ఓసారి అరచేతిలో ఉంటే మరోసారి పొలాల్లో ప్రవహిస్తుంది. జీవితం ఎప్పుడు పయనించినా ముందుకు సాగుతుంటుంది. తల వంచిన వారే పొందగలరు జీవితాంతం అభివృద్ధిని. ఫెనోలెక్స్ పైప్స్, అభివృద్ధి జీవితాంతం. రైతు అంటే మాటలు కాదు, ఎంతో చేశారు మీరు, ఇంకా ఎంతో చేయగలరు. అయితే ఏదైనా ట్రాక్టర్ మీరు అనుకున్నదల్లా చేయగలిగితే అందుకనే మహీంద్రా అర్జున్ నోవో. ఇక్కడ మహీంద్రా వారి రీసెర్చ్ వ్యాలీలో మేము దీన్ని డిజైన్ చేశాము. దీనిలో ఉంది మంచి టార్క్, ఎలాంటి ఇబ్బందులైనా దాటేయగలదు. 18 గేర్లు ఉన్నాయి, అంటే ఏ స్పీడ్ లోనైనా నడిపే స్వేచ్ఛ. ఎంత శక్తి అంటే 2200 కిలోల బరువు కూడా ఇట్టే ఎత్తగలదు. అంతెందుకు, తనని తానే ఎత్తగలదు. టెస్ట్ డ్రైవ్ చేయండి ఈ రోజే. మహీంద్రా అర్జున్ నోవో, అద్భుతమైన టెక్నాలజీ మహత్యం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ప్రధానంగా మనకు ఎటువంటి నేలలు, అదేవిధంగా ఎటువంటి వాతావరణ పరిస్థితులు కుసుమ సాగుకు అనుకూలంగా ఉంటాయి మేడం? కుసుమ సాగుని మన దేశంలో రబీ పంటగానే వేస్తామండి. ఇది రబీ పంటగానే వేయాలి. దీనికి కొంచెం ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రాంతాలు ఉన్న వాతావరణము, తేమ తక్కువగా ఉన్న వాతావరణం అయితే ఈ పంట సాగుకి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కుసుమ పంటని చాలా వరకు ఇది నల్లరేగడి నేలల్లోనే వేస్తారు. నల్లరేగడి నేలలు చాలా అనుకూలము. మనకి నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలల్లోనూ
ఎర్ర నెలల్లో కూడా దీన్ని వేసుకోవచ్చు. కాకపోతే అక్కడ నీరు ఎక్కువ పెట్టవలసిన అవసరం వస్తుంది. మనము ఈ భారీ అయిన నల్లరేగడి నేలల్లో వేసినప్పుడు మాత్రము మనము తప్పకుండా అక్కడ మురుగు పారుదల సౌకర్యము ఉందా లేదా తప్పకుండా చూసుకోవాలండి. ఎందువలనంటే ఈ కుసుమ పంట మురుగు గాని నీరు గాని నిలబడిపోతే అది చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఒక 24 గంటల్లో మొత్తం పంట అంతా కుళ్ళిపోయి పడిపోతుంది. తర్వాత ఇంకా దాన్ని మళ్ళా లేపడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల మనం పొలం చేసుకున్నప్పుడే, భూమిని తయారు చేసుకున్నప్పుడే వాళ్ళు చూసుకొని చేసుకుంటే మనం ఏదన్నా అకాల వర్షాలు మనకి పడితే ఎక్కువ వర్షంపాతం ఎక్కువగా వచ్చిన ఆ ఎక్కువ నీరంతా ఈ మురుగు కాలువల్లోకి పోయేదట్ల అవకాశము ఉంటుందండి. ప్రధానంగా మనకు కుసుమ పంటలు ఈ అన్ని రకాలు ఉంటాయి కదా మేడం, అధిక దిగుబడినిచ్చే రకాలు గాని వంగడాలు గాని. అవునండి. అనుకూలమైన రకాలు ఏముంటాయి? కుసుమ పంటల్లో మనకి పరిశోధనలు మన భారతదేశంలో ఇంచుమించు 70వ శతాబ్దం 1970 నుంచి జరుగుతుందండి. సుమారు ఇప్పటి వరకు 28 రకాలు, ఒక 5 హైబ్రిడ్లు ఉన్నాయండి. మన ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఎక్కువ సూటబుల్ అయ్యే రకాలు ఏంటంటే మన దగ్గర PBNS 12 అని కొత్తగా వచ్చిన ఒక రకం ఉందండి. ఇది చాలా ఎక్కువ ఉత్పత్తిస్తుంది. ఇది కాకుండా ఇంకా మంజీరా అనే పాత రకం ఉంది, అది కూడా బాగా ఇస్తుంది. TSF1 అని ఇది కొంచెం తెలంగాణ ఏరియాలోనే ఎక్కువ పాపులర్ ఉంది, అది కూడా బాగానే ఇస్తుంది. ఇవి కాకుండా మనకి ఇంకా వంగడాలు భీమా, అన్నగిరి 1, శారద, కుసుమ, ఫూలే కుసుమ, AKS 207 ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఇంతకు ముందు చెప్పిన వంగడాలు అయితే చాలా సూటబుల్ గా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. ఈ వంగడాలే కాకుండా మన దగ్గర హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. కొత్తగా మన నూతనంగా ఒక హైబ్రిడ్ DCH 185 అన్న హైబ్రిడ్ రిలీజ్ అయిందండి. ఈ హైబ్రిడ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మొత్తం భారతదేశం అంతటిలో కూడాను. ఇది మామూలు వంగడాల మీద 30% ఎక్కువ దిగుబడిస్తుంది. దీనికి మామూలు కుసుమలోనూ ఎండు తెగులు అనే ఒక రోగము ఉంది. ఈ రోగాన్ని తట్టుకునే గుణము ఈ హైబ్రిడ్ కున్నది. మామూలుగా మనకి వెరైటీస్ లోను ముళ్ళ రకాలు, ముళ్ళు లేని రకాలను కూడా ఉన్నాయి. ముళ్ళు లేని రకాలు నారీ 6 అని ఒకటి, PBNS 40 అని ఒకటి, ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న రకాలు. ఈ అన్ని కాకపోతే ముళ్ళు లేని రకాలు ముళ్ళు ఉన్న రకాల మీద కొంచెం తక్కువ దిగుబడిస్తాయి. ఈ ముళ్ళు ఉన్న రకాలైతే మనకి నీటి ఎద్దడి, మామూలుగా కుసుమ ఎక్కువగా నీటి ఎద్దడి ప్రాంతాల్లోనే వేస్తారు మన దేశంలోను. ఈ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో ఇది ఈ ముళ్ళు ఉన్న రకాలు ఇంచుమించుగా 7 నుంచి 10 క్వింటాల్ అంటే 700 నుంచి 1000 కిలోలు దిగుబడి మనకి 1 హెక్టార్కు వస్తుంది. అదే మనకి నీటి సదుపాయంలో ఉన్న, నీటి వస్తువు ఉన్న దగ్గర గాని ఈ వెరైటీస్ ను వేసుకుంటే మనకి ఇంచుమించుగా 14 నుంచి 16 క్వింటాలు వచ్చే అవకాశం ఉన్నది. అదే హైబ్రిడ్ మీరు DSH 185 గాని వేసుకుంటే అది నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలోనే 14 నుంచి 16 క్వింటాలు ఇస్తుందండి. అదే మీరు నీటి వసతి ఉన్న ప్రాంతంలోనైతే 20 నుంచి 25 క్వింటాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి మంచి యాజమాన్య పద్ధతులన్నీ మనము మెళకువలన్నీ పాటిస్తే చాలా అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నదండి. ఇంకా ఈ హైబ్రిడ్ విత్తనాలు మనము ఈ భారత నూనె గింజల పరిశోధనా సంస్థ రాజేందర్ నగర్ లో ఉంది, అక్కడ దొరుకుతుంది. మీకు వంగడాలు మనకి మంజీరా అని, TSF1 అని, అవి మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈ తెలంగాణ ఏరియాకి ఎక్కువ అనుకూలమైనవి. ఇవి మనకి తాండూరులోను అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ సెంటర్ ఉందండి, అక్కడ దొరుకుతాయి. మిగతావి అన్నగిరి 1 అన్నది కర్ణాటక అగ్రికల్చర్ సెంటర్ ధార్వాడ్లో ఉంది, అక్కడ దొరుకుతుంది. PBNS 12 ఇది కూడా చాలా మంచి రకము, చాలా పాపులర్ అయ్యింది. దీని విత్తనాలు మనకి పర్బిణీల అగ్రికల్చర్ యూనివర్సిటీలో దొరుకుతుంది.
ఈ మిగతా శారద అని గాని, ఫులే కుసుమ్ అని గాని, ఇవన్నీ కూడా మనకి రాహూరిలో అగ్రికల్చర్ సెంటర్ ఉందండి, అక్కడ దొరుకుతాయి. ప్రధానంగా మనకు ఈ గరిష్టంగా రబీలో మనం ఎంతవరకు విత్తుకోవచ్చు మేడం? మనం విత్తుకునే గరిష్ట పరిమితి గరిష్టం ఇది చాలా ఇంపార్టెంట్ అయినదండి. మనకి భూమిలో తేమ తప్పనిసరిగా ఉండాలి విత్తేటప్పుడు. ఆ తేమ తప్పనిసరిగా ఉండి లేకపోతే మనకి నీటి వసతి కలిగి ఉన్నప్పుడు 1 హెక్టార్కి 7.5 కిలోలు సరిపోతుంది. అలా కాదు మనకి కొంచెం తేమ తగ్గే అవకాశం ఉన్నది, కొంచెం నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మామూలుగా మనం 7.5 నుంచి 10 క్వింటాలు అని రికమెండ్ చేస్తాము. మీరు వాతావరణ పరిస్థితులు, నేల పరిస్థితి చూసుకొని ఆ విధంగా 7.5 నుంచి 10 క్వింటాల మధ్యలో మీరు 1 హెక్టార్కి విత్తనము విత్తుకోవాలండి. అంటే ప్రధానంగా మనం అంటే ఎంతవరకు విత్తుకోవచ్చు మేడం? అంటే దీని విత్తు సమయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విత్తు సమయం సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి అక్టోబర్ 2వ వారం దాకా అది రికమెండ్ చేసిన సమయము. ఆ సమయంలో మీరు సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి అక్టోబర్ 2వ వారం వరకు వేసుకుంటే మీకు దిగుబడి చాలా వరకు ఎక్కువ వస్తుంది. మీకు నీటి వసతి ఉంటే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చు. కానీ మీరు ఇంకా ఎక్కువ లేట్ చేసి వేస్తే దిగుబడి 40 నుంచి 80% వరకు తగ్గిపోయే అవకాశం ఉన్నది. ఎందువలనంటే ఈ మొలక వచ్చే దశలో మీకు భూమిలో నీరు తగ్గిపోతుంది. కాయ పట్టే దశలోను, గింజ పట్టే దశలో వాతావరణంలోనూ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండి మీకు తాలు ఎక్కువ వచ్చే అవకాశము ఉంటుంది. అందువలన మనకి విత్తు సమయము అన్నిటికన్నా చాలా ముఖ్యమైనదండి. ముఖ్యమైన మెళకువల్లో ఒకటి కుసుమ మెళకువల్లోను. ఇదే కాకుండాను మనము విత్తేటప్పుడు ఒక్కొక్క గుంతకి 4-5 విత్తనాలు వేసేస్తారు. కానీ మొలకలు వచ్చిన 20-25 రోజులకి గుంతకి ఒక మొక్కనే ఉంచి మిగతావి తీసివేయాలండి. అది తీసివేసిన మొక్కలు మనం మార్కెట్లో ఆకుకూర కూడా అమ్ముకోవచ్చును. కానీ అలా కాకుండా మనం పొలంలోనే ఉంచేస్తే అది దిగుబడి చాలా తగ్గిపోతుంది. సో ఈ జాగ్రత్త రైతులు పాటిస్తే చాలా మంచిది. అంటే ప్రధానంగా మేడం మనం ఈ విత్తుకునేటప్పుడు అంటే మనం సాలుకు మధ్య గాని అదే విధంగా సాలులో మొక్కల మధ్య గాని ఎంత దూరం ఉంచుకోవాలి మేడం? ఇది కూడా చాలా ప్రధానంగా పాటించవలసిన మెళకువ అండి. మనము సాలుకి మధ్యలో అడుగున్నర అంటే 45 సెంటీమీటర్లు దూరం ఉంచాలి. మొక్కకి మధ్యలో 20 సెంటీమీటర్లు అంటే అరౌండ్ ఇంత, మన జాన అంటాం దీన్ని, ఇంత దూరం ఉన్న మొక్కకి తప్పకుండా ఈ దూరాన్ని మనము పాటించాలండి. అలా కాకుండా మనము దగ్గరగా విత్తనం పక్కన విత్తనం వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా కొమ్మలు తక్కువ వచ్చి, కాయలు తక్కువ వచ్చి మనకి దిగుబడి చాలా తగ్గిపోతుంది. ఈ మనం విత్తుకునేటప్పుడు కూడాను విత్తనాన్ని ఒక 2 ఇంచెస్ లోతులో అంటే ఒక 5 సెంటీమీటర్ల లోతులోను మనము విత్తనం పడేటట్లు చూసుకోవాలండి. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు స్వల్ప విరామం. జీవితం గడుస్తూ ఉండదు, పరిగెడుతుంది. జీవితం ఓసారి అరచేతిలో ఉంటే మరోసారి పొలాల్లో ప్రవహిస్తుంది. జీవితం ఎప్పుడు పయనించినా ముందుకు సాగుతుంటుంది. తల వంచిన వారే పొందగలరు జీవితాంతం అభివృద్ధిని. ఫెనోలెక్స్ పైప్స్, అభివృద్ధి జీవితాంతం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ప్రధానంగా మనకు కుసుమ సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి కదా మేడం? ఎరువుల యాజమాన్యాన్ని ఏ విధంగా చేపట్టాలి మేడం? ఎరువులు చాలా ప్రాముఖ్యత అండి. కానీ కుసుమలకి మనకి పెద్దగా ఎరువులు అవసరం లేదండి. మిగతా రబీలో వేసే పంటలతో మనము పోలిస్తే పెద్దగా అవసరం లేదు. 1 హెక్టార్కి మనకి 40 కేజీల నత్రజని, 20 కేజీల ఫాస్ఫరస్, 20 కేజీల పొటాషియం వేస్తే సరిపోతుంది. అంటే 87 కిలోల యూరియా, 156 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 42 కిలోల పొటాష్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం నీటి ఎద్దళ్లను ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి నీటి ఎద్దడిలో వేసుకునేటప్పుడు ఈ మొత్తం నత్రజని, భాస్వరస్, పొటాష్ మొత్తము మోతాదుని దుక్కిలో వేసేసుకోవాలి. అలా కాదు మీకు నీటి వసతి ఉందంటే పొటాష్ ని, భాస్వరాన్ని
మొత్తం మోతాదు దుక్కిలో వేసేయాలి. నత్రజని మాత్రము అంటే యూరియాని ఒక 40 కేజీలు అంటే సగాన్ని మీకు ఇచ్చిన డోసులో 87 కేజీల్లోనూ సగం యూరియాని దుక్కితో వేసుకోవాలి. మిగతా సగాన్ని పంట పూత దశకు వస్తుంది అంటే ఒక 50-55 రోజులకి మన సాళ్ల వెమ్మట వేసుకొని ఇరిగేషన్ ఇచ్చుకుంటే అంటే నీరు తడి పెట్టుకుంటే సరిపోతుందండి. దీనివల్ల మనము ఈ ఫెర్టిలైజర్ వల్ల మనకి చాలా దిగుబడి కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మేడం ప్రధానంగా మనకు ఎరువులతో పాటు అంటే మనకు ఈ కలుపు మొక్కలు అనేటువంటివి కూడా చాలా ప్రధానమైన సమస్య కదా మేడం. అవునండి. కలుపు మొక్కలను అంటే కలుపు నివారణ చర్యలు ఈ విధంగా చెప్పాలి మేడం. ఇది కుసుమల్లోనూ చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. ఇది కుసుమల్ల కలుపు మొక్కల్ని తట్టుకోలేదు. ఎస్పెషల్ దాని ప్రథమ దశలో చిన్నగా ఉన్నప్పుడు అంటే పంట 40-45 రోజుల వరకు కలుపు నివారించకపోతే మొత్తం పంటంతా మొత్తం చనిపోతుంది. చాలా వరకు ఇంచుమించుగా 60-70% మొక్కలు చనిపోతాయి ఈ కలుపు ఏపుగా పెరిగిపోయి. అందువల్ల మనము తప్పనిసరిగా కలుపు 40-45 రోజుల్లో 2 సార్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటిది మనకి విత్తిన ఒక 20-25 రోజులకి, రెండోది దాని తర్వాత ఇంకో 20-25 రోజులకి అంటే మొక్క కొమ్మ దశకు వస్తుంది అప్పుడు తీసుకోవాలి. ఎక్కువగా దంతి వాడతారు దీనికి కలుపు తీయడానికి. దంతి వాడడం వలన ఏమవుతుందంటే భూమి బయటికి తెరుచుకునే నీరు ఆవిరైపోకుండా అది సరిచేస్తుంది అన్నమాట. మేడం ప్రధానంగా మనకు ఒకవేళ నీటి వసతి కింద గినక పైరును సాగు చేసుకున్నట్టయితే నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవాలి మేడం? ఇది కుసుమ పంట నీటి ఎద్దడి తట్టుకునే పంట. దీనికి బాగా భూమి లోపల పొరల్లోకి వేరు వెళ్లి నీరు తీసుకునే గుణం ఉన్నది. అందువల్ల దీనికి నీరు ఎక్కువ ఇవ్వకూడదండి. కానీ నీరు మన తడులు పెట్టడం వలన ఇంచుమించు 40% దిగుబడిని పెంచే అవకాశం ఉంది. ఇది నేను మొదటనే చెప్పాను, మనము విత్తనాలు విత్తుకునే టైంలో మాత్రము తప్పనిసరిగా భూమిలో తేమ ఉండాలి. మన మొదటి నీటి తడి కొమ్మలు వచ్చే దశలో అంటే 40-45 రోజులు విత్తిన 40-45 రోజులకి ఒక తడి పెట్టుకోవాలి. రెండో తడి మీకు ఇంకా మన దగ్గర నీరు ఉంటేను రెండో తడి ఆ తర్వాత ఒక 20 రోజులకి అంటే పూత దశకు వస్తుంది అప్పుడు పెట్టుకుంటే మీకు మామూలు నీటి ఎద్దడి పరిస్థితుల్లో కన్నా 40% ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. తప్పకుండా ఉంది. మేడం ప్రధానంగా మన కుసుమ సాగులో అంటే అధిక దిగుబడులు సాధించాలంటే సస్యరక్షణ చర్యలు కూడా చేపట్టాలి కదా. ప్రధానంగా మనకి ఎటువంటి తెగుళ్లు ఆశిస్తాయి మేడం? కుసుమల్లోనూ అంటే మిగతా పంటలతో చూస్తే దీనికి తెగుళ్లు పురుగులు కూడా చాలా తక్కువ అండి. ఇది చాలా తక్కువ ఖర్చుతో సాగిపోయే పంట. ఇది దీనికి 2 తెగుళ్లు మన దేశంలో ఉన్నాయి ప్రాముఖ్యమైనవి ప్రధానంగా వచ్చేవి. వీటిల్లో ఎండు తెగులు అని ఒకటి, ఆకుమచ్చ తెగులు అని ఒకటి. ఈ ఆకుమచ్చ తెగులు ఇప్పుడున్న వాతావరణంలాగా కొంచెం మబ్బుగా ఒక 4-5 రోజులు ఉండి తుంపర్లలో పడుతున్న వర్షం పడుతూ ఉన్న కొంచెము సైక్లోనిక్ వెదర్ అట్లా ఉన్న ఇది వచ్చే అవకాశం ఉంది. ఇది మొలక దశ దగ్గర నుంచి పూత దశ దాకా ఎప్పుడన్నా రావచ్చును. పూత దశ తర్వాత వస్తే దీనివల్ల పెద్ద నష్టమేముండదు. కానీ పూత దశ అప్పుడు వచ్చినా అంతకు ముందు వచ్చినా చాలా నష్టం కలగజేస్తుంది. ఇది వచ్చినప్పుడు ఆకుల మీద నల్లటి మచ్చలు చిన్న రౌండ్ మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఇంకా ఎక్కువ దశలో ఉన్నప్పుడు ఆ మచ్చలన్నీ కలిసిపోయి ఒక మనకు బురద రంగులోను ఒక మచ్చలుగా ఆకులు మొత్తము అలాగా బురద రంగులో మారిపోయి మొక్క మొత్తం చనిపోతుందండి. సో దీని నివారణకి మన దగ్గర మ్యాంకోజెబ్ అనే కెమికల్ ఉంది. అది 3 గ్రాములు 1 లీటర్లో కలిపి పిచికారీ చేయాలి. మొదటి పిచికారీ చేశాక కూడా ఇంకా ఉంది అంటే ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకుంటే మంచిది. ఇంకొక ప్రధానమైన తెగులు ఏంటంటే ఎండు తెగులు. ఈ ఎండు తెగులు సాధారణంగా మన యాజమాన్యం ద్వారా కూడా దీన్ని ఎక్కువగా మనము దీన్ని నివారించవచ్చు. ఇది మనము కుసుమల్ని ఒకే భూమిలోనూ ప్రతి సంవత్సరం వేసుకోవడం వలన ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. ఇది భూమిలో పెరిగే శిలీంధ్రం ద్వారా వస్తుంది. ఈ శిలీంధ్రము మన వేరుని ముందు కుళ్ళబెడతాది. అక్కడి నుంచి మొక్క మొత్తము తెగుల్లాగా వచ్చి ఎండిపోయి
ఒక ఎండిపోయిన మొక్కలాగా అయిపోతుంది అన్నమాట. దీనికి ప్రధానంగా దీన్ని నివారించడానికి మనం ఒక 3 గ్రాముల థైరామ్ గాని కార్బాండిజం గాని ఇవి 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకుంటే మొక్క మొదటి దశలో ఉన్నప్పుడు కొంతవరకు దీన్ని నివారించవచ్చు. అన్నిటికన్నా ఎక్కువగా కంప్లీట్ గా నివారించగలగడానికి ఈ విత్తనాన్ని ఈ ఎండు తెగులు తట్టుకునే రకాలు ఉన్నాయండి. లైక్ DCH 185 హైబ్రిడ్ ఉన్నది, నారీ 6 అని ఒక రకం ఉంది. వీటిని వేసుకుంటే ఈ తెగులు ఎక్కువగా ఉన్న భూముల్లోనూ దీని బారి పడకుండా పంటని కాపాడుకోవచ్చు అండి. ప్రధానంగా మనకి ఎటువంటి పురుగులు కూడా ఆశించి నష్టపరిచే ప్రమాదం ఉంది మేడం? నేను ముందే చెప్పాను, కుసుమలకి కూడా పెద్ద పురుగులేమీ ఉండవండి. మన దేశంలోనూ ఎక్కువగా 2 రకాల పురుగులే ఉన్నాయి. ఒకటి పేనుబంక, ఇది ప్రతి సంవత్సరము వస్తుంది. ఇంకొకటి పచ్చ పురుగు, అదే శనగ పచ్చ పురుగు అంటారు. ఈ పేనుబంక మనం ముఖ్యంగాను లేటుగా నవంబర్ నెలలోనూ మనం విత్తుకుంటే ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. అయినా సరే వస్తుంది, మన అక్టోబర్ నెలలో వేసుకున్నా కూడా వస్తుంది. దీన్ని మనము డైమిథైట్ అనే ఒక కెమికల్ ఉంది, ఒక 2 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేస్తే ఇది చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఇది ఇంకా కూడా కొంచెం వస్తుంది అనుకున్న తర్వాత కూడా ఇంకా మళ్ళా ఉంది అనుకుంటే ఇంకొక 15 రోజుల తర్వాత ఇంకొకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ప్రధానంగా మనం కోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అంటే ఇప్పుడు కోతకు మేడం విత్తకు ముందు కోతకి మనకి ఇదివరకు దీనివల్ల ఇది ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఉండడం వల్ల కొంచెం లేబర్ తీసుకురావడం అది సమస్య ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ వస్తున్నాయి. అంటే హర్యానా, పంజాబ్ అక్కడంతా వీట్ హార్వెస్టింగ్ అయిపోయాక అవన్నీ కూడా మనకి కిందకి ఇక్కడికి మహారాష్ట్రకి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాయి. వాటి వలన పంట కోత కొయ్యడము, నూర్చడము చాలా సులువు అయిపోయింది. అది 1 గంటలో 1 హెక్టార్ ని కోసేస్తుంది. అదే వాళ్ళు 1200 నుంచి 1600 వరకు గంటకి ఛార్జ్ చేస్తున్నారు డిమాండ్ బట్టి. కానీ దీని వలన ముఖ్యంగా ఉన్న లేబర్ ప్రాబ్లం అంతా పోయింది. ప్రధానంగా మనకు ఖర్చు ఎంత అవుతుంది, రాబడి ఎంత ఉంటుంది మేడం మన కుసుమ సాగులో? మనకి కుసుమ చాలా ఏం చెప్పాలి, పూర్ మ్యాన్స్ క్రాప్. దీనికి పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి. మామూలుగా 1 హెక్టార్ కి 8,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు కూడా లేబర్ కి అయ్యే ఖర్చేను. రాబడి మీకు నీటి ఎద్దడిలోను 25,000 నుంచి 30,000 వస్తుంది. అలాగే మీకు ఇరిగేషన్ అంటే నీటి వసతి ఉన్న దాంట్లోనైతే 45 నుంచి 55,000 వచ్చేది ఉందండి. ఇది ఎక్కువగా మార్కెట్ రేట్ బట్టి. మార్కెట్ రేటు 28,000 నుంచి 3,000 వరకు మధ్యలో ఉంటుంది. ఈ సంవత్సరం ఇది 3,050కి ఇప్పుడు ప్రస్తుతానికి అమ్ముడవుతున్నదండి. అంటే ప్రధానంగా మేడం మనకు ఈ మనం పైరుని కోసే దశ ఏ విధంగా గుర్తించాలి మేడం? అంటే ఫిజియలాజికల్ పైరు మనకి ఒక రకమైన బ్రౌన్ కలర్ లో ఎండిపోయినట్టు కనిపిస్తుందండి. ఇది 4 నెలలు తీసుకుంటుంది ఈ మొక్క. ఈ పంట 4 నెలల పంట. మీకు ఒక 110 రోజుల నుంచి అది ఎండు దశకి తిరిగిపోతుంటుంది. బాగా మొక్కలు, కొమ్మలు, అన్ని ఆకులు, అన్ని పువ్వులు అన్ని ఎండిపోతాయి. అప్పుడు మీరు ఈ కంబైన్డ్ హార్వెస్టర్ ని పిలిచన్నా లేకపోతే లేబర్ ని పెట్టన్నా మనం కోసుకోవచ్చు. మేడం, కుసుమ పంట ప్రాముఖ్యత, సాగుల మెలకువల్ని చక్కగా వివరించారు. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.